రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకే రోజు నలుగురు రైతన్నలను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. రైతు రాజ్యం కాదిది, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని దుయ్యబట్టారు. ముమ్మాటికి రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది అని స్పష్టం చేశారు. తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని, కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అని మండిపడ్డారు. ఇవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలని, రైతు బంధు వేయకుండా చేసిన ఖూనీలు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాల మనోవేదనలే రేవంత్ సర్కార్కు మరణ శాసనం రాస్తాయని, వారి కన్నీళ్లే కపట సర్కార్ను కూల్చివేస్తాయని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకే రోజు నలుగురు రైతన్నలను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. రైతు రాజ్యం కాదిది, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని దుయ్యబట్టారు. ముమ్మాటికి రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది అని స్పష్టం చేశారు. తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని, కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్ అని మండిపడ్డారు. ఇవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని తేల్చి చెప్పారు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలని, రైతు బంధు వేయకుండా చేసిన కూలీనులని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాల మనోవేదనలే రేవంత్ సర్కార్కు మరణ శాసనం రాస్తాయని, వారి కన్నీళ్లే కపట సర్కార్ను కూల్చివేస్తాయని హెచ్చరించారు.